నేను మీడియా మిత్రులకు అందరు కూడా సుపరిచితమే. నా పేరు శివ ఉల్కొందకర్, ఆరకటిక సామాజిక వర్గం. ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతా ఉన్నా. మిత్రులారా, ఇలా ప్రధానమైనటువంటి సమస్య స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఈ రాజకీయ రాపిడిలో నలిగిపోతున్న వారెవరైనా ఉన్నారంటే అది కేవలం బీసీ సమాజం మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇలా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామంటని చెప్పి అధికారం రావడం సహజం. అధికారంలో కూర్చున్న తర్వాత బీసీలని కనీసం కొసమెరుపున కూడా పట్టించుకున్నటువంటి గత 75 సంవత్సరాల స్వాతంత్ర రాజకీయ అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఆ బాధల్ని కష్టాలను అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మహోన్నతమైన ఆలోచనతోన గౌరవ రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకొచ్చి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో బీసీలకు వారి దామాషా వాటా ప్రకారంగా 42% రిజర్వేషన్లు కల్పించాలి, అది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు అందరికి కూడా వర్తింపజేయాలనే ఒక దృఢ సంకల్పంతోన ఏదైతే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం మాత్రం బీసీ ప్రధానమంత్రిని పెట్టినం అంటని చెప్పి పెదవులకు తేనె రుద్దినంత సునాయాసంగా ఇలా బీసీల మీద సవితి ప్రేమ చూపిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇది యావత్ బీసీ ప్రజానికం అంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా మనందరం కూడా బీసీ లోకం కోసం పోటీపడి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం మీద అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతమంతా కూడా పెద్దలు వక్తలు చాలా మంచిగా వివరించారు కాబట్టి గతం జోలికి నేను వెళ్లకుండా ఇవాళ కొంతమంది పండుగకు వేషాలు వేసుకొని వచ్చినట్ల సందులో సలేమియాగాళ్ళు చాలా మంది తయారయ్యారు. బీసీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని లేదంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ సమాజం యావత్ రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఎవరు నిజమైన నికాసైన బీసీ నాయకులు, ఎవరు పూటకొక ఏషగాల్లో అనే విషయం కూడా గమనిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ గురించి మళ్ళా కూడా మాట్లాడకుండా రేపు జరగబోయేటువంటి ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు పైన నిరసన కార్యక్రమానికి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ ప్రజలందరూ కూడా సంఘాలకు అతీతంగా ఒకటై మనందరం కూడా మన బీసీ కులస్తులందరినీ కూడా కాపాడుకునే ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా మద్దతు తెలిపి జంతర్ మంతర్లో మన బల ప్రదర్శన చూపించి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ప్రగల్భాలు పలకకుండా మీ సొంత స్వార్థం కోసమో మీ వ్యక్తిగత స్వార్థం కోసమో బీసీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకోకుండా దయచేసి ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా కోరుతా ఉన్నా, గత 75 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు కూడా మోసం చేస్తూనే వచ్చారు. బీసీ సమాజాన్ని కేవలం ఓట్లు వేసే మిషన్లుగా మాత్రమే వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, విద్యా పరంగా కూడా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ కనీసం ఇప్పుడు 65% ఉన్న బీసీలకు 42% విద్యలో, ఉద్యోగాలలో, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని ఒక మహోన్నతమైన కార్యక్రమానికి ఒక అడుగు ముందల పడింది. కాబట్టి కనీసం దీనికైనా సరే చిత్తశుద్ధితోన మీ యొక్క కపట రాజకీయాలు మాని బీసీ ఉద్యమానికి దోహదపడాలని చెప్పి, మద్దతుగా నిలవాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, మీడియా మిత్రులకు, అదేవిధంగా బీసీ సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై బీసీ.